Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా ఈ వీడియోలో చాలా మంచి సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ట్రావెలింగ్లో మనం చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. ఆ సెంటెన్సెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, అన్న ఈ బస్ విజయవాడకి వెళ్తుందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో బ్రదర్ డస్ దిస్ బస్ గో టు విజయవాడ ఇలా అడుగుతాం. డస్ దిస్ బస్ గో టు విజయవాడ అంటే ఈ బస్ విజయవాడకి వెళ్తుందా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే, ఈ ట్రైన్ టైంకి వస్తుందా? ఈ సెంటెన్స్ని విల్ దిస్ ట్రైన్ అరైవ్ ఆన్ టైమ్, విల్ దిస్ ట్రైన్ అరైవ్ ఆన్ టైమ్ ఇలా అడుగుతాం. విల్ దిస్ ట్రైన్ అరైవ్ అంటే ఈ ట్రైన్ వస్తుందా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ హైదరాబాద్ వచ్చాక ఒకసారి చెప్పండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ప్లీజ్ లెట్ మీ నో వెన్ వీ రీచ్ హైదరాబాద్, ప్లీజ్ లెట్ మీ నో వెన్ వీ రీచ్ హైదరాబాద్ ఇలా చెప్తాం. లెట్ మీ నో అంటే నాకు చెప్పండి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే, విండో సీట్ ఏమైనా ఉందా? ఈ సెంటెన్స్ని ఈజ్ దేర్ ఎనీ విండో సీట్ అవైలబుల్, ఈజ్ దేర్ ఎనీ విండో సీట్ అవైలబుల్ ఇలా అడుగుతాం. ఫిఫ్త్ సెంటెన్స్ ఏంటంటే, ఇంకో రూట్లో వెళ్తే త్వరగా వెళ్తామా లేదా త్వరగా వెళ్ళగలమా? ఈ సెంటెన్స్ని విల్ వీ రీచ్ ఫాస్టర్ ఇఫ్ వీ టేక్ అనదర్ రూట్, విల్ వీ రీచ్ ఫాస్టర్ ఇఫ్ వీ టేక్ అనదర్ రూట్ ఇలా అడుగుతాం. విల్ వీ రీచ్ ఫాస్టర్ అంటే మనం త్వరగా వెళ్తామా లేదా వెళ్ళగలమా అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే, నేను టికెట్ ముందే బుక్ చేసుకున్నాను. ఈ సెంటెన్స్ని ఐ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ మై టికెట్, ఐ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ మై టికెట్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 7 ఇస్ ఈ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది? ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని విచ్ ప్లాట్ఫామ్ డస్ దిస్ ట్రైన్ లీవ్ ఫ్రమ్, విచ్ ప్లాట్ఫామ్ డస్ దిస్ ట్రైన్ లీవ్ ఫ్రమ్ ఇలా అడుగుతాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, నా బ్యాగ్ కాస్త జాగ్రత్తగా పెట్టండి. ఈ సెంటెన్స్ని ప్లీజ్ హ్యాండిల్ మై బ్యాగ్ కేర్ఫుల్లీ ఆర్ ప్లీజ్ కీప్ మై బ్యాగ్ కేర్ఫుల్లీ ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఈజ్ దేర్ ఎనీ గుడ్ హోటల్ నియర్ బై, ఈజ్ దేర్ ఎనీ గుడ్ హోటల్ నియర్ బై ఇలా అడుగుతాం. నియర్ బై అంటే ఇక్కడికి దగ్గరలో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, రూమ్ రెంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందా? హోటల్లో రూమ్ తీసుకున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఈజ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రూమ్ రెంట్, ఈజ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రూమ్ రెంట్ ఇలా అడుగుతాం. ఇజ్ ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ ద రూమ్ రెంట్ అంటే రూమ్ రెంట్లో ఇంక్లూడ్ అయి ఉందా, రూమ్ రెంట్లోనే కలిపేసి ఉందా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఇంకో రోజు ఉండాలనుకుంటున్నాను ఇలా కూడా అంటూ ఉంటారు కదా. I would like to stay one more day, I would like to stay one more day ఇలా చెప్తాం. వన్ మోర్ డే అంటే ఇంకో రోజు అని. సెంటెన్స్ నెంబర్ 12 ఏంటంటే, మెయిన్ గేట్ దగ్గర దింపండి. ఆటో బస్ ఇలా ఏదైనా ఎక్కినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ప్లీజ్ డ్రాప్ మీ అట్ ద మెయిన్ గేట్, ప్లీజ్ డ్రాప్ మీ అట్ ద మెయిన్ గేట్ ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, లగేజ్ పెట్టుకోవడానికి ఏమైనా ప్లేస్ ఉందా? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ టు కీప్ ద లగేజ్ ఆర్ ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ టు కీప్ మై లగేజ్ ఇలా అడుగుతాం. ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ అంటే ఏమైనా ప్లేస్ ఉందా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఇక్కడ దగ్గరలో చూడాల్సిన ప్లేసులు ఏమైనా ఉన్నాయా? మనకి తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఆర్ దేర్ ఎనీ ప్లేసెస్ టు విజిట్ నియర్ బై, ఆర్ దేర్ ఎనీ ప్లేసెస్ టు విజిట్ నియర్ బై ఇలా అడుగుతాం. నెక్స్ట్ వన్ ఇస్, ఇక్కడ స్పెషల్గా ఏ ఫుడ్ ట్రై చేయాలి? కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్పెషల్ ఫుడ్స్ ఉంటాయి కదా. సో దీన్ని వాట్స్ ద స్పెషల్ ఫుడ్ టు ట్రై హియర్, వాట్స్ ద స్పెషల్ ఫుడ్ టు ట్రై హియర్ ఇలా అడుగుతాం. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్, క్యాబ్లో కంటే బస్లో వెళ్ళడం బెటర్ ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. దీన్ని గోయింగ్ బై బస్ ఇస్ బెటర్ దాన్ గోయింగ్ బై క్యాబ్, గోయింగ్ బై బస్ ఇస్ బెటర్ దాన్ గోయింగ్ బై క్యాబ్ ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఈ దారిలో రోడ్డు అస్సలు బాగోలేదు. ఈ సెంటెన్స్ని ద రోడ్ ఈజ్ రియలీ బ్యాడ్ ఆన్ దిస్ రూట్, ద రోడ్ ఈజ్ రియలీ బ్యాడ్ ఆన్ దిస్ రూట్
ఇలా చెప్తాం. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంత ఎక్కువ లగేజ్ పెట్టుకోవడం అనవసరం. ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు ఇలా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని క్యారియింగ్ సో మచ్ లగేజ్ ఈజ్ అన్నెసెసరీ. క్యారియింగ్ సో మచ్ లగేజ్ ఈజ్ అన్నెసెసరీ ఇలా చెప్తాం. నేను నా సీట్లోనే కూర్చుంటాను, మీరు మీ సీట్లోనే కూర్చోండి. ఇలా చెప్పాలనుకుంటే ఐ విల్ సిట్ ఇన్ మై సీట్, యూ సిట్ ఇన్ యోర్స్. ఆర్ ఐ విల్ సిట్ ఇన్ మై సీట్ అండ్ యూ సిట్ ఇన్ యోర్స్ అండ్ దట్స్ ఇట్. ఇలా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే విండో సీట్ కోసం నేను డబ్బులు ఎక్స్ట్రా పెట్టి బుక్ చేసుకున్నాను, అలాంటిది ఆ సీట్ మీకు ఎలా ఇస్తాను. ఈ సెంటెన్స్ని ఐ పెయిడ్ ఎక్స్ట్రా టు బుక్ ద విండో సీట్, సో హౌ కెన్ ఐ గివ్ దట్ సీట్ టు యూ. I paid extra to book the window seat, so how can I give that seat to you? ఇలా అడుగుతాం. How can I give that to you అంటే నేను మీకు ఎలా ఇస్తాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే టికెట్ల రేట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా కూడా అనుకుంటుంటారు కదా. సో దీన్ని the ticket prices are very high. The ticket prices are very high ఇలా చెప్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే పిల్లలతో జర్నీ చేయడం చాలా కష్టం. ఇది పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. సో దీన్ని ట్రావెలింగ్ విత్ కిడ్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ట్రావెలింగ్ విత్ కిడ్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే నువ్వు టైంకి రాకపోవడం వల్లే ట్రైన్ మిస్ అయింది. ఎప్పుడు లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో దీన్ని వీ మిస్డ్ ద ట్రైన్ బికాజ్ యూ డిడెంట్ కమ్ ఆన్ టైమ్. వీ మిస్డ్ ద ట్రైన్ బికాజ్ యూ డిడెంట్ కమ్ ఆన్ టైమ్ ఇలా చెప్తాం. యూ డిడెంట్ కమ్ ఆన్ టైమ్ అంటే నువ్వు టైంకి రాలేదు అని. అనదర్ సెంటెన్స్ ఈజ్ రిజర్వేషన్ లేకుండా నేను అస్సలు జర్నీ చేయలేను. ఈ సెంటెన్స్ని ఐ కాంట్ ట్రావెల్ వితౌట్ ఎ రిజర్వేషన్ ఆర్ ఐ కెనాట్ ట్రావెల్ వితౌట్ ఎ రిజర్వేషన్ ఇలా చెప్తాం. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నాకు ఎక్కువ టైం లేదు అందుకే ఫ్లైట్లో వెళ్ళాను. ఈ సెంటెన్స్ని ఐ డిడెంట్ హ్యావ్ మచ్ టైమ్ సో ఐ ట్రావెల్ బై ఫ్లైట్. Or I didn't have much time, so I traveled by flight. ఇలా చెప్తాం. Thank you so much for watching the video till the end. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.